కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్పై ఫైర్ అయ్యారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈ ముగ్గురు నేతలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ల ఓట్ల కోసం రేవంత్పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిర్మాణ రంగంలో బీజేపీ నాయకులు ఎక్కువగా ఉన్నారని, ప్రభుత్వం ఏమైనా డబ్బులు వసూలు చేస్తుందేమో వాళ్ళని అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఒకవేళ డబ్బు వసూలు చేసినట్టు నిరూపిస్తే దేనికైనా రెడీ అని తెలిపారు. రేవంత్ రెడ్డికి ఈటెల బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మేడిపల్లి సత్యం. ఇలా గౌరవాన్ని కూడా ఈటెల రాజేందర్ గారు పోగొట్టుకుంటున్నారు. ఇలా నిజంగా ఈటెల రాజేందర్ గారికి ఈ గాంధీ భవన్ వేదికగానే సవాల్ చేస్తున్నా. ఇలా నిర్మాణ రంగంలో ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బీజేపీకి చెందినటువంటి నాయకులే సగం మందికి పైగా ఉన్నారు. ఇలా మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఎవరి దగ్గరైనా ఎక్కడైనా డబ్బులు వసూలు చేసినటువంటి నిరూపిస్తే ఇలా ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి నేను ఇక్కడి సవాల్ విసురుతున్నా. ఇలా అనవసర మాటలు, అబద్ధం మాటలు ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. నీ స్థాయి దిగజార్చి మాట్లాడుతున్నావు ఈటెల రాజేందర్ గారు. ఇలా ముఖ్యమంత్రిని విమర్శిస్తే నువ్వు చాలా పెద్దోను అవుతావని చెప్పి ఒక భావనలో నువ్వు మాట్లాడుతున్నావు. తక్షణమే నీ మాటలు వెనక్కి తీసుకొని ముఖ్యమంత్రి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. లేదంటే మర్యాద దక్కదు ఈటెల రాజేందర్ గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నా. సిబిఐ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టినటువంటి చరిత్ర ఇలా బీజేపీ పార్టీ ఉంది కదా. ఇలా నిజంగా నీకు దమ్ముంటే ఈడీని కానీ, సిబిఐని కానీ, ఐటీని కానీ మా మీద ప్రయోగించి ఇలా నువ్వు చేస్తున్న ఆరోపణల మీద నీకు చిత్తశుద్ధి ఉందని నిరూపించుకో. నాయకులను కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టినని ఇలా నీకు సిగ్గుందా? ధాన్యం కొనుగోళ్ల మీద నిన్న అత్యవసరంగా క్యాబినెట్ భేటీ పెట్టి ఇలా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా ఈసీ తోటి పర్మిషన్ తీసుకొని ఇలా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల మీద చిత్తశుద్ధి ఉన్న ఏకైక ప్రభుత్వం మన ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పటికే 80% పైగా ధాన్యం కొనుగోలు ఈ రాష్ట్రంలో జరిగింది. మిగతా 20% కూడా వర్షాలు పడకముందే ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా ప్రతి చివరి ధాన్యం గింజ వరకు కొంటామని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారు నిన్న సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.